అధికారంలో ఉండి చేసిందేమీ లేకపోగా నియోజకవర్గానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాటిని కూడా అడ్డుకుంటున్నో లేకపోతే ఇవ్వలేదు అనే అబద్ధపు ప్రచారాలు అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీని నమ్మే ప్రసక్తే లేదు, ప్రజలు మాకే పట్టం కడతారు అనే దాంట్లో ఉన్నారు. నిజంగా అలాంటి అసత్య ఆరోపణలు అబద్ధపు ప్రచారాలే చేస్తున్నారా మీరు? ఎందుకంటే బాకీ కార్డులు అంటూ పంచి పెడుతున్నారు. ఇప్పుడు బాకీ కార్డులు పంచిపెడుతున్నాము అని అంటే మరి ప్రజలకు తెలియదా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదా, బీజేపీ పార్టీ నాయకులకు తెలియదా, మీడియా సంస్థలకు తెలియదా, పేద ప్రజలకు తెలియదా, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియదా? వాళ్ళు ఇచ్చింది ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికల్లో ఏవైతే వాళ్ళు 420 హామీలు ఇచ్చిరో ఆ 420 హామీలకు 6 గ్యారంటీలకు వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే 2500 మహిళలకు ఇస్తే ఇప్పుడు 2 సంవత్సరాలకు ఎంత అవుతుందో దానికి ఆ బాకీ చెప్తున్నాం. మేము ప్రభుత్వం ఇచ్చిన హామీనే కదా, మేము అబద్ధం ఎక్కడ ఆడుతున్నాము? అదే విధంగా తులం బంగారం ఇప్పుడు 18 లక్షల మంది పెళ్లిళ్ళు అయినాయి, 18 లక్షల తులాల బంగారం ఇవ్వాలి, అది బాకీ ఉన్నది కదా ప్రభుత్వం ఆడబిడ్డలకు, అది మేము చెప్తున్నాము. 2000 నుంచి ఇప్పుడు మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేమే పెన్షన్లు ప్రకటించినామని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, మీరే ప్రకటించారు. 200 రూపాయల నుంచి 2000 ఒక్కటేసారి 2000 రూపాయల పెన్షన్ కేసీఆర్ గారు చేసారు కదా. 700 రూపాయలు, 200 కాదు. నంబర్ తప్పు చెప్పొద్దు. అరే మీకు అసలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? నంబర్ తప్పు చెప్పొద్దు అన్న. 700 ఉండే, 200 కాదు. ఏడా మన దగ్గర చంద్రబాబు నాయుడు సార్ చెప్తాడు, రాజశేఖర్ చేసిండు. నేను చెప్తా వినండి. చంద్రబాబు అన్న 200 రూపాయలు రాజశేఖర రెడ్డి పెంచిండు. కావాలంటే నువ్వు మళ్ళీ ఒకసారి చూడు, మళ్ళీ వచ్చినాక అప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు మాత్రమే ఉండే, 200 రూపాయలు చేసింది మీరు వినండి. 200 రూపాయలు చేసింది రాజశేఖర రెడ్డి గారు. అదే 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేసిండు, 2000 రూపాయలు. అన్న ఒక్క నిమిషం జర్ర ఆగు, నువ్వు మొత్తం ఆవేశపడితే నువ్వు రేవంత్ రెడ్డి లేక ఆవేశపడకు. మేము అబద్ధాలు ఏం చెప్పు, మీకు కూడా అబద్ధాలు, మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళలాగా మాట్లాడతలేరు. పెన్షన్ 200 రూపాయలు రాజశేఖర రెడ్డి గారు చేశారు అంటే ఏం మాట్లాడుతున్నారు? 200 రూపాయలు ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు 2000 రూపాయలు చేయలేదా? 200 నుంచి చేయలేదు, అదే కదా చెప్తున్నది. ఒక్కసారి మీ దగ్గర ఉంటారు చూడండి, నేను కూడా కాకపోతే మళ్ళీ సార్ నేను తీసుకొస్తాను. 200 నుంచి 2000 రూపాయలు చేసిండు కేసీఆర్ గారు ప్రభుత్వం. 200 నుంచి ఏకంగా 2000 రూపాయలు చేసిండు. 200 రూపాయల నుంచి మొదటి విడత ఫస్ట్ సారి 1000 రూపాయలు చేసిండు. ఆ తర్వాత 2000 చేసి 700 నుంచి 1000 రూపాయలు చేశారు. 1000 నుంచి 2000 మేడం. నేను మీకు కావాలంటే దానికి సంబంధించి తీసుకొస్తాం. 2000 రూపాయలు మేము చేసినాము, మా ప్రభుత్వం చేసింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం లేక ముందుకు మేము 2000 రూపాయల పెన్షన్ మేము 4000 రూపాయలు చేస్తామన్నారు. మరి 4000 రూపాయలు అంటే నెలకు 2000 రూపాయల లెక్క 24 నెలలకు ఎంత అవుతుందో ఆ లెక్కగా మహిళలకు అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల తర్వాత ఇచ్చిరంటున్నారు కదా, వాళ్ళు కూడా కట్టాలి కదా. ఆ లెక్క కట్టుకోమని చెప్పండి వాళ్ళని కూడా. మా లెక్క మేము చెప్తున్నాం, ఇప్పుడు ప్రజలకు వివరిస్తున్నాం. మేము ఏదైతే బాకీ కార్డులు పంచుతున్నారని మీరు అంటున్నారు కదా, నేను మీకు సమాధానం చెప్తున్నాను. జీవో నెంబర్ ఎంఎస్ నంబర్ 296 డేటెడ్ 28 అక్టోబర్ 2013 రివైజ్డ్ ఇక్కడ నుంచి 63.34% అంటే ఎంత అయింది? 200 నుంచి 500కు పెంచితే ఓవరాల్ గా 700 రూపాయల పెన్షన్ అయింది. ఇక మీకు జీవో నెంబర్ కూడా చెప్పిన చూసుకోండి సహా. సార్ ఆ డేట్ నేను కూడా తీసుకొస్తా కానీ 200 నుంచి 2000 రూపాయలని మేము చెప్తున్నాం. తర్వాత చూసుకో, నువ్వు ఫోన్ లో చూసుడు కాదు. ఇప్పుడు ఈ సరే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అన్న ఒకటి, ఇప్పుడు అసలే లేనప్పుడు ఆడబిడ్డ పెళ్లి అయితే 51,000 రూపాయలు కళ్యాణ వస్తు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు తిరుపతిలో ఇనాగ్రేట్ చేసిండ్రు. ఇక నువ్వు మాట్లాడనీయకపోతే మేము ఏం నీకంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. సరే అన్న మీరు వీళ్ళు ఓల్డ్ సిటీలో కళ్యాణ లక్ష్మి ఇస్తలేరు, షాదీ ముబారక్ లా ఇస్తున్నారు. షాదీ ముబారక్ లా ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తలేరు. ఓల్డ్ సిటీలో హైదరాబాద్ తీసుకొని వస్తే చాలు కదా. ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్ లో ఓన్లీ షాదీ ముబారక్ లో వస్తాయి, కళ్యాణ లక్ష్మి వస్తలేదు. దాని గురించి ప్రతి ఒక్క చాలు కదా. సరే నేను తెప్పిస్తా. జర్ర మీరిద్దరు చెప్పండి. మీ అధికార పార్టీలు, మీ అధికారము, మీ జాతీయ పార్టీలు, మీ జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళు కొంచెం ఓపికగా నా మాటలు వినండి. తర్వాత నేనేమన్నా తప్పు చెప్తే మీరు తర్వాత మీ అవకాశం చెప్పండి. ఇప్పుడు పెన్షన్ 200 నుంచి 2000 చేసిండే నువ్వు చూపిస్తున్నావు కదా, అది మీ ఇప్పుడు ఈ రోజు కాదు, మేము మీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఇవాళ నువ్వు చెప్తున్నావు, మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేకపోతున్నావు, మీ పిసిసి ప్రెసిడెంట్ ఎందుకు చెప్పలేకపోతున్నావు? రాదు
మళ్ళీ నువ్వు నిన్నటి నుంచి మొన్నటి నుంచి మా నాయకుడు కేటీ రామారావు గారు వారం రోజుల నుంచి చెప్తున్నాడు, నేను 400 కంటోన్మెంట్ కు 4,000 రూపాయలు ఒకవేళ మీరు నిజంగా నిధులు ఇచ్చినట్టుంటే నేను రాజీనామా చేస్తాను. నువ్వు ఇక్కడ కాదు, నేను రేవంత్ రెడ్డి తోటి చూపిమని చెప్పు. నువ్వు ఆ కంటోన్మెంట్ నియోజకవర్గానికి చేసినావా మొత్తం మీద దేనికి అచ్చా రానే? మీరు రేవంత్ రెడ్డి గారిని ముందుకు రమ్మను, మా నాయకుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారిని స్వీకరించమని చెప్పు, మీ పిసిసి ప్రెసిడెంట్ స్వీకరించమని చెప్పు. మా నాయకుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎందుకో అనవసరమైన దానికి మీరు ఆవేశపడతారు. 2,000 రూపాయలు చేసినట్టే కాదంటావు. మరి నువ్వు చెప్పు, తులం బంగారం ఇస్తాను రేవంత్ రెడ్డి ఇయ్యలేదా? మీరు 2 లక్షల లెక్కలకే రాలేదు. 2,500 మహిళలకు ఇస్తా అని చెప్పలేదా? ఎక్కడ పోయింది కేసీఆర్ కిట్? ఎక్కడ పోయింది కేసీఆర్ కిట్ట? మేడం చెప్పొద్దు, మనం ఇంకేం తప్పు చెప్తావు? తప్పు చెప్పొద్దు, చేసిండ్రా? మీరెందుకు 3 ఎకరాలు చేస్తారు? నేను చెప్పలేదు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? సార్ మీరు చెప్పిన ఇచ్చిరా అంటారు, తులం బంగారం ఇస్తామన్నారు. నైతికంగా మీరేమన్నా చేస్తే మాట్లాడాలి, మీరు చేయకుండా ప్రశ్న అడగవద్దు. మీకు నైతిక అర్హత లేదు, ప్రశ్న అడగదు. ప్రజలకు ఉంది, మీకు లేదు. అదే ప్రజలు జూబ్లీహిల్స్ లో కర్రు కాల్చి వాత పెట్టడానికి ఆవేశంతో ప్రజలు ఓట్లేసే అవకాశం లేదు. జూబ్లీహిల్స్ లో ఓడిపోతున్నాం కాబట్టి ఆ ప్రెస్టేషన్ లో ఆవేశం తట్టుకోలేక అక్కడ మీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండే, ఇక్కడ వచ్చి మీడియాలో ఇప్పుడు మీకు నిజంగా అవకాశం. ఒక నిమిషం నాది మొత్తం కంప్లీట్ చేయండి. వీళ్ళు మొత్తం నన్ను ఎక్కడ మాట్లాడారు? వీళ్ళకి మొత్తం ఒకటి ఇదండి. వీళ్ళు ఎక్కడ చూసినా మేము ఇచ్చినాం. ఈ కార్తీక్ అన్నకు మేము ఇచ్చింది మాత్రం, మేము ఇచ్చిన హామీ మాత్రం ఒకటే, మేము అడిగిన దానికే క్వశ్చన్ ఎమ్మడే ఆన్సర్ చెప్తాడు. రేవంత్ రెడ్డి గారు గల్లవాటి నిలదీసి అడుగును 2,500 ఆడోళ్ళకి ఇస్తాను వియ్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇగో అన్న రాజీనామా స్వీకరించమన్నారు కదా, అరే నీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడి, నన్ను మాట్లాడని. రుణమాఫీ చేస్తాం కదా, రాజీనామా చేసి వెళ్ళిపోమని. రుణమాఫీ అందరికీ చేయలేదు. చూపించాము అందరికీ చేసారో లేదు రామ్ గోపాల్ గారు చెప్తారు కానీ ప్లీజ్ అండి. ఇప్పుడు ఇట్లా మధ్య మధ్యలో తీసుకొచ్చి అబద్ధాలు అలా నూపితే అట్లా మాట్లాడండి కదా. ముఖ్యమంత్రి ఊరికి పోదంతా ముఖ్యమంత్రి ఊర్లో కొండారెడ్డి పల్లెల్లో ఉరి పెట్టుకుని వాళ్ళ పాలెళ్ళు అన్నదమ్ములు వాళ్ళకి సంబంధించిన గ్రామాల కుటుంబం మళ్ళీ మాట్లాడుతాను. పెద్ద కుటుంబ సమస్య. రుణమాఫీ గురించి నువ్వు మైకు పట్టుకొని అలా వెట్టి చూపిస్తున్నావు. రుణమాఫీలో నీ ముఖ్యమంత్రి దగ్గర ఊర్లో పోదామా, నీ మంత్రుల మొత్తం చెప్పనిస్తలేడు. ఈయన మొత్తం నన్ను కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఖతం చేయడానికి చూస్తారు కానీ ఇటు వీళ్ళు అసలు నోరు వారేసుకోనికి ఇట్లా దాన్ని మాట్లాడలేకపోతే నేనేం చెప్పాలి? చెప్పినా సాక్ష్యంగా చెప్పినా మేడం, నువ్వు మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట మాట్లాడలేదు. ఏం నిజం మాట్లాడతాను? నిజం మాట్లాడితే 2,500 రూపాయలు ఒక్క నిమిషం 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చి నువ్వు మాట్లాడు, తులం బంగారం ఇచ్చి మాట్లాడు, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చి మాట్లాడు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని యువతకు ఇచ్చి మాట్లాడు. అదే విధంగా ఇప్పుడు ఉద్యమకారుల గురించి చెప్తున్నాగా 250 గజాల స్థలం, ఇంటి స్థలం ఇస్తారని ఇప్పించి మాట్లాడు. డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఇల్లు వాళ్ళు లోపాయికారు ఒప్పందం అంటే వీళ్ళ ఇంటి పక్కనే ఈయన యాగత్పురాలో ఉంటాడు, ఎమ్మెల్యే పోటీ చేసిండు. ఇప్పటిదాకా కూడా ఈయనకు యాదికి వస్తలేదు. ఈ నిన్ననే మొన్న శనివారం నాడు మైనార్టీ స్కూల్లో
పిల్లలు చదువుతుంటే ఎగ్జామ్ పెడుతుంటే ఆజుబాజులో ఉంటది కూల కొడితే ఇప్పటిదాకా బీజేపీ వాళ్ళు ఎవరు ప్రశ్నిస్తలేరు. ఇక్కడ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఈ నాయకుడు కూడా ఈ రోజు కాంగ్రెస్ చంద్రయాన్ గుట్టే తరఫున వచ్చి ఈయన మాట్లాడుతున్నాడు, బీజేపీ తరఫున మాట్లాడుతున్నాడు. బీజేపీ గురించి మైనార్టీ పిల్లల స్కూల్ ఎగ్జామ్ రాస్తుంటే ఆల్రెడీ కోర్టు స్టే ఉండగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ పిల్లల స్కూళ్లను కూలగొడితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు ఏ విధంగా ఓట్లు వేస్తారని బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తారు. ఏ విధంగా చెప్పినా కూడా వీళ్లకు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందం ఉన్నది కాబట్టి వీళ్ళిద్దరు ఆల్రెడీ ప్రచారంలో కూడా వాళ్ళు అదే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ పోయినా వాళ్ళు ఓడిపోతున్నారని డిక్లేర్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు అజారుద్దీన్ గారికి టికెట్ ఇచ్చిర్రు, మంత్రి పదవులకు తీసుకున్నారు, మంత్రి చేసిరు. కానీ ఎక్కడైనా అదే ఇంకొకటి చెప్తున్నా, ఇప్పుడు ఈ రోజు అదే అజారుద్దీన్ గారే వాళ్ళని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజు మళ్ళా ఇప్పుడు ఆ క్యాండిడేట్ ను గెలిపించిండు అనుకో, సపోజ్ నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేసి గెలిపిస్తారు, మళ్ళీ ఆయనకు స్థానం పోతుంది కదా. ఆయన ఓడగొట్టడం కోసం అజారుద్దీన్ గారే సిద్ధంగా ఉన్నారు. అజారుద్దీన్ గారు ఓడిపోతే మళ్ళీ నెక్స్ట్ టైం నేను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ శ్రీధర్ రెడ్డి గారు పక్కన రెడీగా ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు దగ్గర. ఇంకోటి నేను పీజేఆర్ గారి విగ్రహం పెడతా, ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాను. మాలాంటి గోపినాథ్ గారు అభిమానం ఉంటే పీజేఆర్ ఎందుకు 2023లో అదే విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు గెలిపలేదు? వెంట పోటీ పడిచింది మొత్తం కాంగ్రెస్ అయితే కూడా పీజీఆర్ ఒక్కడు గెలిచాడు. అటువంటి వ్యక్తిని వెన్నుపోటు పడిచింది కాంగ్రెస్ వాళ్ళే. విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నాడా? జస్ట్ ఫైనల్ గా హార్దిక్ భాయ్ ఏమంటుండు, విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడా అంటుండు. 2023లో కాంగ్రెస్ లోనే ఉన్నాడు. అజారుద్దీన్ గారు ఆడికి రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అంతకు ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తప్పు ఇన్ఫర్మేషన్ చెప్పొద్దు, చెప్తే బాధపడతారు. ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వకపోతేనే ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. అది నువ్వు ఇవ్వలేదు కదా. బీజేఆర్ మీద ప్రేమ ఒలకబోసే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిజంగా అదే విజయారెడ్డి గారు మీ పార్టీని వదిలి చాలా పార్టీలకు ఎందుకు పోయారు? చెప్పండి, అలాగే చెప్పానండి. మీరు చెప్పండి కదా, మీరు మీ పార్టీ నుంచి కదా పోయింది. చాలా మంది విష్ణువర్ధన్ రెడ్డి పోయారని చెప్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి పోవడం కోసం చెప్తలేను, ఆయనకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకు విష్ణువర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వలేదు అని నేను అడుగుతున్నాను. సార్ నేను సూటి అడుగుతా సార్, మా సంగతి తెలిసిపెట్టండి. మీకు పీజీఆర్ గారి మీద ప్రేమ ఉందా? మీకుందా? బీఆర్ఎస్ పార్టీకి ఉందా? సూటిగా చెప్పండి. ఉంది లేదు ఒకటే ఆన్సర్ చెప్పండి. వాళ్ళకి లేదు, మీకుందా? అరే ఆగన్నా, నేను బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మీరు పీజీఆర్ మీద ప్రేమ ఉంది అన్నారు కదా మేడం. 2006-2007 పీజీఆర్ గారు చనిపోతే విష్ణువర్ధన్ రెడ్డి గారు శాసనసభకు రావద్దు అని అడ్డం నిలబడ్డదే బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఆయనకు అండగా నిలబడ్డది విష్ణువర్ధన్ రెడ్డికి బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ. బద్ద శత్రువులైనటువంటి రాజకీయ పార్టీలే పీజీఆర్ గారి మీద ప్రేమతోని ఆ రోజు సభ్యుని పెట్టకపోతే అదే నాయకుడుగా తెలంగాణ గొప్ప నాయకుడు ఉన్నట్టు నాయకుడు చెప్పు.